పప్పన్నంలోకి ఈ ఉప్పు మిర్చి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. వేడివేడి అన్నంలో పప్పు పెట్టుకొని ఒక 2 మిర్చి పెట్టుకొని తింటుంటే అబ్బా టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇప్పుడు అవి ఎలా చేయాలో చూద్దామా. నేను ఇక్కడ 2 కేజీ పచ్చిమిర్చి తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నానండి. 2 కేజీల పచ్చిమిర్చికి ఒక చిన్న బౌల్ సాల్ట్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ పైనే ఉంటుంది అది. మజ్జిగను పెరుగుని మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని 2 లీటర్ల 2 లీటర్ల పెరుగుకి నేను 2 లీటర్ల వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మిర్చికి ఘాట్లు పెట్టేసుకొని ఒక పెద్ద బకెట్లోకి కానీ లేదా గిన్నెలోకి కానీ తీసుకోవాలి. అందులోకి తీసుకొని ఆ మజ్జిగను దానిపైన పోసి చక్కగా కలిపేసి మనము 1 డే అంతా కూడా వాటిని అలాగే పెట్టాలి. నెక్స్ట్ డే వాటిని ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకొని మజ్జిగ అంతా వడగట్టుకున్న తర్వాత ఎండలో కవర్ పైన ఆరబెట్టేసుకోవాలండి. మార్నింగ్ ఎండబెట్టుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ దాన్ని తీసి అదే మజ్జిగలో వేసి మళ్ళీ నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా 5 to 6 డేస్ అవుతుందండి. మళ్ళీ నెక్స్ట్ డే వీటిని ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకొని మళ్ళీ తీసి కవర్ పైన ఆరబెట్టేసుకొని మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ మజ్జిగలో వేసేసుకొని మళ్ళీ మార్నింగ్ ఎండబెట్టేసుకోవాలి. ఇలా ఎండబెట్టుకుంటేనే మనకు మిర్చికి సాల్ట్ చక్కగా పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మజ్జిగ అంతా అయిపోయేంత వరకు చేస్తూనే ఉండాలండి. చూడండి మజ్జిగ చాలా వరకు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలి, వాటిని తీసి మళ్ళీ ఎండబెట్టేసుకోవాలి. ఇవి పెరుగన్నంలో కూడా చాలా బాగుంటాయండి. మనం ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే 1 ఇయర్ పాటు మనం ఎంజాయ్ చేయొచ్చు వీటిని. నాకు ఇంకా లాస్ట్ అండి అది ఎండిపోయిన తర్వాత మనము ఒక గిన్నెలోకి తీసుకొని 4-5 రోజులు మళ్ళీ చక్కగా వాటిని ఎండబెట్టేసుకోవాలి. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియో లైక్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మనం అలా విరగొడితే విరిగిపోవాలి. అప్పటి వరకు ఎండబెట్టుకుంటూనే ఉండాలి.